వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పద్మ మాతృగర్భాసనము. జనరల్గా మనం మాతృగర్భాసనం చేసినప్పుడు బద్ధకోనాసనం లాగా కాళ్ళని పెట్టి మాతృగర్భాసనం చేస్తాము. కానీ ఈరోజు మనము పద్మాసనంలో ఎలాగైతే కాళ్ళని పెడతామో అలా పెట్టి ఈ మాతృగర్భాసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ చేసి ఆసనం చేస్తే బాగుంటుందో చూద్దాము. ముందుగా మనము పాదాలని బద్ధకోనాసనంలో పెట్టేసి కూర్చోవాలి. ఇలా బద్ధకోనాసనంలో పెట్టడానికి కారణం ఏంటి? ఇలా ఆసనంలో కాళ్ళు ఉన్నట్టు అయితే తొడలో నడుములో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. కాళ్ళని ఇలా దగ్గరగా పెట్టేసి కొంత సమయం పాటు మనము బద్ధకోనాసనంలో కాళ్ళని బాగా ఆడించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా తొడలని బాగా పైకి కిందికి చేస్తూ ఉండాలి. వీపుని నిటారుగా చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. దీని తర్వాత చేతులని ఈ విధంగా చేసి మనము చేతులని బాగా పైకి చేసి కిందికి చేయాలి. ఇక్కడ కూడా మనము వీపుని బాగా నిటారుగా చేస్తున్నాము. ఇక్కడ చేతులని ఇంటర్లాక్ చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాము. దీంతో కూడా వీపు బాగా నిటారుగా అవుతుంది. వెన్నెముకలో ఉండే ప్రతి ఒక్క కండరంపై ప్రభావం పడుతుంది. నెమ్మదిగా చేతులని కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇప్పుడు మనము ఒకసారి ట్విస్ట్ చేద్దాము. రెండో వైపు అదే విధంగా ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ మొదటి వైపు ట్విస్ట్ అవుతాము. రెండో వైపు ట్విస్ట్ అవ్వండి. అలా ట్విస్ట్ చేసి సెంటర్కి వచ్చేసి దాని తర్వాత రెండు కాళ్ళని ఇలా దగ్గరికి తెచ్చి ఇలా కుడివైపు ఎడమవైపు చేస్తూ ఉండాలి. దాంతో తొడ బయటి భాగంలో ఉండే కండరంపై కూడా ప్రభావం పడుతుంది. పద్మాసనానికి ప్రిపరేషన్ హిండోలాసనం. ఈ విధంగా కాలుని పైకి లేపి కొంత సమయం పాటు అలానే ఉండాలి. ఇలా ఉండడంతో తొడ నడుము భాగంలో ఉండే కండరాలపై ప్రభావం పడి ఆ కండరాలు ఫ్రీగా అవుతాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కొంత సమయం పాటు ఇలా ఉండి దాని తర్వాత కాలుని బాగా ఆడించాలి. రెండో వైపు కూడా అదే విధంగా చేద్దాము. ఈ విధంగా కాలుని బాగా ఆడించాలి. కాలుని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని ఇలా పద్మాసనంలో పెట్టి కుడి పాదాన్ని పైకి వచ్చేలాగా చూడాలి.
ఇలా కొద్దిగా కష్టంగా భావిస్తాము. జనరల్గా మనము కుడి పాదాన్ని ముందుకు పెట్టి దాని తర్వాత ఎడమ పాదాన్ని పెడతాము. ఇలా విపరీతంగా కాళ్ళని పెట్టి పద్మాసనం చేయడానికి ప్రయత్నించండి. అలా చేసి ఇలా కిందికి వెళ్దాము. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ చాలా కిందికి వెళ్ళండి. అలా వెళ్తూ తలని బాగా కిందికి వచ్చేలాగా చూడాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ నుంచి ఎడమవైపు వెళ్తూ అక్కడ కూడా హోల్డ్ చేయాలి. ఆసనంలో ఉన్నప్పుడు మన శ్వాస గతిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి, లేదా కళ్ళని మూసివేసి నిశ్శబ్దంగా అంతరంగా మనము ఫోకస్ చేసుకోవాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి వీపుపై ఇదే విధంగా పడుకోవాలి. ఇలా ఆసనంలో పడుకున్నప్పుడు కొంతమంది కాళ్ళు ఇలా పైకి లేస్తుంటాయి. అలా లేవకుండా ఇలా కింద వచ్చేలాగా చూస్తూ పడుకోవాలి. కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి దాని తర్వాత కాళ్ళని ఇలా పైకి లేపాలి. పైకి లేపి ఇలా కాళ్ళని మన వైపు లాగాలి. ఇలా లాగుతూ కాళ్ళని పట్టుకుంటూ ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. మోకాళ్ళని బాగా కిందికి తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత కొద్దిగా కాళ్ళని కిందికి తీసుకొని రండి. మాతృగర్భాసనంలో ప్రారంభిక అవస్థలో మనము చేతులని ఇలా తీసుకొని కాళ్ళని మన వైపు లాగుతూ మ్యాట్పై కింద అలానే ఉండాలి. అందుకే దీన్ని మనము పద్మ మాతృగర్భాసనం అని అన్నాము. కాళ్ళు పద్మాసనంలో ఉన్నాయి. దీని తర్వాత నెమ్మదిగా కాళ్ళని వదిలేసి ఈసారి మనం కాళ్ళని మార్చుతాము. ముందుగా కుడి పాదాన్ని పైకి పెట్టేసి ఎడమ పాదాన్ని కింద నుంచి మళ్ళీ పైకి తీసుకొని రావాలి. ఈ యొక్క పద్మాసనం ఈజీగా ఉంటుంది. ఈ పద్మాసనంలో కూడా మళ్ళీ వీపుపై కొంత సమయం పాటు పడుకోవాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ దాని తర్వాత ఇలా వీపు పైనే పడుకోండి. కాళ్ళని ఇలా దగ్గరగా తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి ఈ విధంగా పుష్ చేసుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ మోచేతులు కిందికి వచ్చేలాగా చూస్తూ ఇంకా కాళ్ళని దగ్గరికి బాగా తీసుకొని రావాలి. ఈ విధంగా ఆసనం చేసి నెమ్మదిగా కళ్ళని తెరిచి పాదాలని వదిలేయండి. కావాలంటే కళ్ళని మూసిపెట్టవచ్చు. ఇలా
వీపుపై పడుకున్న ఆసనాలలో కళ్ళని మూసి మనం ఆసనం చేసినట్టు అయితే మన ఆసనంతో వచ్చే ప్రభావము ఎన్నో రెట్లు సారు ఎక్కువగా అవుతుంది. ఇలా 2 కాళ్ళని కుడివైపు చేయండి. ఈ యొక్క స్ట్రెచ్ని మనం కౌంటరాసనంగా చేస్తున్నాము. దాని తర్వాత 2 కాళ్ళని ఎడమవైపు కూడా చేయండి. చేస్తూ శ్వాస తీసుకుంటూ ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత నెమ్మదిగా వచ్చి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు చేసే ఆసనం పేరు పద్మ మాతృగర్భాసనము. మాతృగర్భాసనము మనము అమ్మ గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు చేశాము. అయితే ఈ ఆసనము కొత్త ఆసనం కాదు. అయితే ఈ ఆసనము ఇక్కడ మనము థెరపీగా వాడుతున్నాము. అంటే ఇక్కడ కష్టంగా చేయకుండా మన బ్యాక్కి చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని వాడుతున్నాము. ఈ యొక్క ఆసన లిస్ట్లో ప్రారంభక దశ అంటే ఫస్ట్ స్టేజ్ మాత్రం చేస్తున్నాము. ముందుగా మనము మంచి ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూద్దాము. మనము బద్ధకోణాసనంలో కూర్చోవాలి. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టేసి వీపుని నిటారుగా చేసి కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే కూర్చోవాలి. లేదా తొడలని బాగా పైకి కిందికి చేస్తూ కదిలించాలి. ఇలా చేయడం వలన కాళ్ళల్లో రక్త ప్రసరణ బాగా పెరిగి మనకు కాళ్ళల్లో ఉండే కండరాలు బాగా ఫ్రీగా అయిపోతాయి. బద్ధకోణాసనం చేసేటప్పుడు వీపు నిటారుగా ఉండాలి. ఇలా కొంత సమయం పాటు మనము కాళ్ళని ఆడిస్తూ శ్వాసపై మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఇక మనము చేతులని ఇలా నడుము చెరో వైపు పెట్టాలి. అలా పెట్టి వీపుని బాగా నిటారుగా చేస్తూ చేతులని పైకి చేయడము కిందికి చేయడం చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేయండి. శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి చేయండి. దాని తర్వాత ఒకసారి మనము కుడివైపు ఇలా ట్విస్ట్ అవుతాము. ట్విస్ట్ అయినప్పుడు మన పొట్ట కండరాలని బిగిస్తూ నడుము కింది భాగం నుంచి ట్విస్ట్ అవ్వండి. రెండో వైపు కూడా అలానే ట్విస్ట్ అవ్వాలి. శ్వాసపై మన ధ్యానాన్ని కేంద్రీకరించండి. ఏ అవయవాలపై మనకు స్ట్రెచ్ అనుభవిస్తున్నామో గమనిస్తూ ఉండాలి. ఇలా ట్విస్ట్ని చేసి మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. ఇక్కడ ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు వీపుని నిటారుగా చేయడానికి ప్రయత్నిస్తూ మోచేతులని కింద పెట్టేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండవచ్చు. అయితే మెడని ఈ విధంగా కిందికి వాల్చుతూ చేయకండి. మెడని పైకి లేపి ముందు వైపు చేస్తూ ఉండండి. నడుముని పృష్ఠభాగాన్ని తొడలని ఇంకా కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి మనము మన శరీర పైభాగాన్ని కుడివైపు చేద్దాము. కుడివైపు చేయండి. ముందు వైపే చూస్తూ ఉండండి. అలా చేసి నడుము ఇంకా పృష్ఠభాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఈ ఆసనాల్ని మనము నడుములలో తొడలలో స్పేస్ని క్రియేట్ చేసి అక్కడ ఉండే ఇబ్బందిని పోగొట్టడానికి మనము చేస్తున్నాము.
కాబట్టి ఇక్కడ మనము తొందరగా హడావిడిగా ఆసనాన్ని చేయకుండా ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండాలి. ముఖ్యంగా వీపుపై పడుకొని ఎప్పుడైతే సుప్త ఆసనాలను చేస్తామో అప్పుడు మనము రిలాక్స్గా ఉండి ఆసనాలను చేసినట్టయితే చాలా మంచిది. ఇలా మొదటి వైపు చేసి రెండో వైపు ఎడమ వైపు కూడా అదే విధంగా బెండ్ అవుతాము. ఇలా వెళ్ళినప్పుడు నడుము భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి అలా ఉండి కొంత సమయం పాటు తర్వాత పైకి వచ్చేయండి. ఇక మనము హిండోలాసనం చేద్దాము. హిండోలాసనంలో కాలుని బాగా ఆడించాలి. ఇలా ఆడించి రెండో వైపు కూడా అదే విధంగా మనము కాలుని ఆడించుతాము. దీంతో తొడ పృష్ఠ భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఇప్పుడు మనము ఈ ఆసనం తర్వాత పద్మాసనంలో వెళ్ళాలి. కాళ్ళని పద్మాసనంలో తీసుకెళ్ళండి. అయితే పాదాలని పద్మాసనంలో పెట్టినప్పుడు ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేస్తే మోకాళ్ళల్లో పెయిన్ రావచ్చు. ఇలా వీపుని నిటారుగా పెట్టి అలానే ఉండి నెమ్మదిగా ఇక మనము వీపుపై పద్మాసనంలో పడుకోవాలి. ఇలా వీపుపై పడుకున్నప్పుడు తొడలు మ్యాట్కి తాకకుండా పైకి వస్తూ ఉంటాయి. అలా రావడానికి కారణం ఏంటి? అలా రావడానికి కారణము అక్కడ ఉండే కండరాలు పద్మాసనంలో వెళ్ళినప్పుడు చాలా కష్టంగా భావిస్తున్నాయి. ఇలా కొంత సమయం పాటు ఉండండి. బ్యాక్ని లోవర్ బ్యాక్ని ఎస్పెషల్గా ఫ్లాట్గా చేయగలగాలి. లోవర్ బ్యాక్లో కొద్దిగా వంపు అనేది ఉంటుంది. ముఖ్యంగా నడుము కండరాలలో ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళకు చాలా వంపు అనేది వస్తుంది. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇలా మోకాళ్ళని పైకి లేపి పొట్ట వైపు తీసుకొని రావాలి. ఇలా మోకాళ్ళని పైవైపు చేయండి. చేసి ఎంత వీలవుతే అంత తొడ బయటి భాగాన్ని అరిచేతులతో పట్టుకొని మన వైపు లాగడానికి ప్రయత్నించాలి. ఇలా లాగేటప్పుడు పొట్ట కండరాలని బిగించి పెట్టండి. పొట్ట కండరాలని బిగించి ఎప్పుడైతే ఇలా మనము లాగుతామో దాంతో వెన్నుముక్క బాగా స్ట్రెచ్ అవుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ ఆ కాళ్ళని ఇంకొద్దిగా మన వైపు లాగుతూ ఉండాలి. ఇలా చేయడం వలన మన కాళ్ళలో నడుములలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ ఈ పద్మ మాతృగర్భాసనంలో ఉండాలి. చూసారు కదా, ఈ ఆసనం పేరు పద్మ మాతృగర్భాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వీపు భాగానికి నడుం భాగానికి చాలా మంచిది. తొడకండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. స్పైన్కి లోయర్ బ్యాక్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే మన లోయర్ బ్యాక్లో ఉన్న స్పేస్ అంతా కూడా తగ్గిపోతుంది. వెన్నుముక్కకి ఇక్కడ చాలా హాయిగా అనిపిస్తుంది. బ్యాక్ చాలా ఫ్లాట్గా అయిపోయింది. ఇలా కొంత సమయం పాటు మనము రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత కాళ్ళని మళ్ళీ కింద పెట్టేసేయండి. ఇలా కాళ్ళని మార్చి మనం మళ్ళీ పద్మాసనం చేయవచ్చు. ఇలా కొంత సమయం పాటు పద్మాసనంలోనే పడుకోండి. దాని తర్వాత కాళ్ళని సూటిగా చేయండి. చేసి రెండు మోకాలని కుడివైపు చేయడము. ఇలా ట్విస్ట్ చేసి కౌంటర్ ఆసనాన్ని చేయాలి. కొంత సమయం పాటు ఉండి రెండో వైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ యొక్క ఆసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. దాని తర్వాత కాళ్ళని సూటిగా చేయండి. కళ్ళని మూసివేసి రిలాక్స్ అయిపోతాము. ఇలా కౌంటర్ చేయడం వలన లోయర్ బ్యాక్, స్పైన్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయిపోతాయి.
ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నడుములో ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు కొద్దిగా కష్టపడతారు. మోకాళ్ళల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేసేటప్పుడు బాగా ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ ఆసనంలో ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. ఈరోజు మనము ప్రారంభిక దశ అంటే ఫస్ట్ స్టేజ్ని చేసాము. కాళ్ళని పద్మాసనంలో పెట్టి మన వైపు లాగాము. దీని తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో దీని యొక్క వేరియేషన్స్ మనము నేర్చుకుందాము. నడుములలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకు ఇలా కాళ్ళని లాగినట్టు అయితే చాలా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి మీరు మన నడుములని ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత ఈ ఆసనాలను చేసినట్టు అయితే చాలా మంచిది. అందరూ చెక్ చేసుకోకూడదు. ఎవరికైతే నడుములలో ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉందో అలాంటి వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ఈ ఆసనాన్ని చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో పద్మ మాతృగర్భాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ లోయర్ బ్యాక్ని బాగా ఎఫెక్టివ్గా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.